దాగుడు మూతల దండాకోర్ గప్చుప్ సాంబార్ బుడ్డి ఇది ప్రస్తుతం రామగుండంలో కనిపిస్తున్న రాజకీయాల తీరు. ఈ రాజకీయాల్లో ప్రభుత్వ అధికారులు పావులుగా మారిపోతున్నారో లేక క్లారిటీ మిస్ అవుతున్నారో కానీ జనం ముందు నవ్వుల పాలవుతున్నారట. రోడ్డు విస్తరణ పేరుతో పెద్ద ఎత్తున మైసమ్మ ఆలయాలను నెలకూల్చారు. దీంతో అధికార పక్షంపై విపక్షాలు బాణాలు ఎక్కుపెట్టాయి. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు ముందుగానే అలర్ట్ అయిపోయి ఆ విషయం తమకు తెలియదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారట. ఇంతకీ రామగుండంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. రోడ్డు విస్తరణ కాంగ్రెస్ కు శాపంగా మారిందా? ఆలయాల కూల్చివేత ఎమ్మెల్యే మెడకు చుట్టుకుందా? ప్రభుత్వ అధికారులు పావులుగా మారిపోయారా? బీజేపీ నాయకుల అల్టిమేటం వెనుక మతలబేంటి? రంజుగా రామగుండం రాజకీయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం రాజకీయాలు రంజుగా మారాయి. స్థానిక అధికారులు కూడా ఈ రాజకీయాల్లో పావులుగా మారి జనం ముందు నవ్వుల పాలయ్యారట. ఇక అసలు కథలోకి వెళ్తే రామగుండం నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ లాంటి అభివృద్ధి పనుల కోసం కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు. ఇందులో భాగంగా కార్మిక క్షేత్రం గోదావరి ఖనిలో ఎక్కువగా కనిపించే మైసమ్మ ఆలయాలపై బుల్డోజర్లను ప్రయోగించారు. దారి మైసమ్మ, గట్టు మైసమ్మ అంటూ పిలిచే ఈ చిన్న ఆలయాలు స్థానికులకు సెంటిమెంట్. ఇలా 45కు పైగా ఉన్న మైసమ్మ గుళ్లను కూల్చివేశారు. ఎవరూ లేని సమయం చూసి గప్చుప్గా ఆలయాలను రాత్రికి రాత్రే కూల్చివేయడంతో పెద్ద ఎత్తున రచ్చకు దారితీస్తుంది. అయితే రహదారి భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందన్న వాదన వినిపిస్తున్నారు కార్పొరేషన్ శాఖ అధికారులు. ఎంతో సెంటిమెంట్తో కూడిన మైసమ్మ ఆలయాల కూల్చివేతతో కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు అందరూ రోడ్డెక్కారు. హిందువులు భక్తికి, విశ్వాసానికి ప్రతీకగా భావించే ఆలయాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చివేయడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అధికారుల తీరును ఖండిస్తూ నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టి ఆలయాలను అదే స్థానంలో పునర్నిర్మించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కట్ చేస్తే ఇదేదో తమ మెడకు చుట్టుకునేలా ఉందనుకున్నారో ఏమో, కాంగ్రెస్ నాయకులు ముందుగానే అలర్ట్ అయ్యారట. అయ్యో, అధికారులు మాకు అసలు సమాచారం ఇవ్వలేదు, అలా ఎలా కూల్చేస్తారు అంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టి సీన్ రక్తి కట్టించారట. నిజానికి ఏ నియోజకవర్గంలో అయినా అధికారులు ఇటు పుల్ల అటు పెట్టాలన్నా స్థానిక ఎమ్మెల్యేలకు ముందస్తుగానే చెప్తుంటారు. లేదంటే సర్వసాధారణంగా అధికారులకు ఇబ్బందులు తప్పవు. ఇలా చాలా చోట్ల కనిపించే సీనేనట. అలాంటిది రామగుండంలో మాత్రం ఇలాంటి పెద్ద చర్య స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు చేశారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాగే గతంలో కూడా అభివృద్ధి పనుల కోసం సింగరేణి క్వార్టర్స్ని కూల్చేశారు అధికారులు. అప్పుడు కూడా స్థానికంగా కొంత హడావుడి జరిగిన తర్వాత అంతా సెటిల్ అయింది. అప్పుడు కూడా అధికారుల చర్యలపై స్థానిక కాంగ్రెస్ నాయకుల తీరు ఇలాగే దాగుడుమూతల ఆటని గుర్తు చేసిందన్న విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు అధికారులు ముట్టుకున్నది సింగరేణి క్వార్టర్స్ కాదు, ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న మైసమ్మ ఆలయాలు. అందుకే ఇంతలా రచ్చ చెలరేగుతోందట. కూల్చేసిన 46 మైసమ్మ ఆలయాలను మళ్లీ అదే స్థానంలో నిర్మించకపోతే రామగుండం వచ్చి నేనే కడతాను అంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు చేసేది లేక కేవలం రోడ్డు విస్తరణ కోసమే ఆలయాలను కూలగొట్టామని అధికారులు బదులిచ్చారట. పక్కన పునర్నిర్మాణం చేస్తామని తెలపడంతో వివాదం సద్దుమణిగిందట. ఇదంతా చూసి అవాక్కవటం స్థానికుల వంతైందట. దేవుడంటే భయపడని అధికారులు రాజకీయాలకు జంకారా అంటూ జనం బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. అయితే దీని వెనుక కథ వేరే ఉందన్న చర్చ కూడా రామగుండంలో జరుగుతోందట. ఓవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఈ ఇష్యూ రచ్చగా మారితే రాజకీయంగా నష్టమనుకున్నారో ఏమో కాంగ్రెస్ నాయకులు డ్యామేజ్ కంట్రోల్కి దిగారన్న వాదన వినిపిస్తోంది. వెరసి ఈ దాగుడుమూతల్లో స్థానిక అధికారులు జనం ముందు విలన్లుగా మారిపోయారట. అంతేనా, రేపో మాపో బదిలీకి కూడా రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. అచ్చం ఇలానే స్థానిక రాజకీయ నాయకులు ఆడిన ఓ దాగుడుమూతల రాజకీయాలకు గతంలో ఓ అధికారి సెలవు పెట్టి వెళ్లిపోయారట. ఇక ఇప్పుడున్న వారి పరిస్థితి ఏంటో పాపం అంటూ జనం మాట్లాడుకుంటున్నారట.